చెంపదెబ్బకి మీరు ఇచ్చిన రియాక్షన్స్ బాగున్నాయని ఆడియన్స్ అందరూ చాలా బాగా ఫీల్ అయ్యారు. పర్లేదు, ఏం కాదులే. అదేం ట్విస్ట్? ఇంటర్వెల్. అసలు ఈ సినిమా కథ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? డైరెక్టర్ ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అయినా నేనేం ఫీల్ అవుతా. లేనట్టే ఉంటుంది, కథ లేదు. సింపుల్ గా అంటే కథ లేదంటే వేరే విధంగా కాదండి. సినిమాకి కథ ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని ఫైనల్గా మనం ఎంటర్టైన్ చేసామా, ఎంజాయ్ చేసామా, బయట పంపించామా. ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీరు మొత్తం సినిమా అంతా చెప్పేసినా కూడా కథ లేనట్టు రాశారు తప్ప కథ లేకుండా ఉండదు. ఖచ్చితంగా ఆ కథ ఎంత ఫ్రీ ఫ్లోగా లైట్ హార్టెడ్గా డిజైన్ చేశారంటే మీకు ఎక్కడ స్ట్రెస్ఫుల్గా ఇది జరుగుతుంది, వేళను ఫైట్ ఇవి ఏమి ఉండవు. జస్ట్ లైట్ హార్టెడ్గా వెళ్ళిపోతుంటుంది. అది రాయడం కూడా చాలా కష్టం. సింపుల్ ఈజ్ హార్డ్ అంటుంటారు చూడు, అట్లానే ఇది కూడా. అయితే ఇది ట్విస్ట్ కాదు. ఇప్పుడు నేను రివీల్ చేసింది ఏంటంటే అది ఒక రకమైన, ఇప్పుడు మీరు ట్రైలర్స్ వేస్తుంటారు కదా, ప్రోమోస్, అలాంటి ఒక ప్రోమో అనమాట. సో మరి అది రియల్గా లాగి పెట్టి కొట్టారా, లేదంటే కనుక మీ యాక్టింగ్ ఆ రేంజ్లో చేశారా? నిజంగా కొట్టి చంపదెబ్బలకి ఇచ్చిన రియాక్షన్. ఉత్తుత్తు కొడుతుంటే రియాక్షన్ రావట్లేదు, మారుతాను కోపం వస్తుంది. కొట్టేసి ఒకసారి ఓకే గుడ్ లక్ అని చెప్పి ఇంతకీ ఒక సింగిల్ టేక్ లో ఓకే అయిందా? 2-3 కొట్టింది గట్టినే మొత్తం. సినిమా షూటింగ్ లో మొత్తం మౌళి పెట్టిన కష్టాలన్నీ కూడా ఒక షార్ట్ తో తీసేసుకుంది మొత్తం, ఒక సీన్ తోటి. నేను మళ్ళీ 100 సార్లు సారీ చెప్పానండి. దేనికి? పర్లేదు, తప్పే ఉంది. మీకు కావాల్సింది సీన్ కి అందరు నవ్వారు కాబట్టి ఐ థింక్ ఇట్ వాస్ వర్త్ ఇట్. ఫైనల్ గా జయకృష్ణ అంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది కామన్. వాళ్ళు ఏదో ఒక ట్రావెల్లోనో ఒక మాట్లాడుకుంటాం, ఫోన్ కన్వర్జేషన్స్, లేకపోతే డైరెక్టర్ అక్కడ సీన్లోకి వచ్చిన తర్వాత చెప్పిన వీటితోనూ కనెక్ట్ అవుతారు, చేస్తారు. మీ ఇద్దరు కెమిస్ట్రీ ఏంటి? వీళ్ళిద్దరు కెమిస్ట్రీని దాటిపోయి ఉంది మీ ఇద్దరు కెమిస్ట్రీ. అది అలా వర్కౌట్ అయిందండి. మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కలిసే అన్ని తినడం చేయడం అన్ని. ఏంటన్నీ? నేను అదే చెప్తున్నా. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే డైరెక్టర్ చెప్పండి. అన్నీ అంటే అని నవ్వద్దు మీరు, అర్థం. మీరు చెప్పే పాజిటివ్ తోటి మీరు అడగంగా రీల్స్ చేయడం, అది వర్క్ పరంగా రోజు కలవడం, అలా దాని వలన ఆ రకమైన ఆ ర్యాపో బిల్డ్ అయింది. డైరెక్టర్ కూడా మండీలు తీసుకెళ్తారు వీళ్ళు, మండీ ఫ్యాన్స్ వెళ్ళి, ఈయన డైరెక్టర్ మండీ తినకుండా ఉండలేదు. ఇప్పుడు కూడా హీరోయిన్ కన్నా ఎక్కువ స్క్రీన్ టైం మీకు దక్కింది ఈ సినిమాలో. వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క సీన్ అని చెప్పాడు, బ్రో ఇవాళ మండీకి వెళ్తాం కదా ఒక యాడ్ చేయి బ్రో, అలా ఏమైనా చెప్పాడు. నన్ను చెప్పారు. మనోడు యాడ్ చేయమన్నా కాదు కానీ మనోడు ఏది ఉంటే అదే పెట్టేస్తాడు. అంతేగాని అసలు ఎవరో డైరెక్టర్ మీద మాట పడినట్లేదు అందరూ. అయితే నేను విన్న ఒక సమాచారం, ఇది కరెక్ట్గా చెప్పండి. 1.5 year బ్యాక్ ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని ట్రై చేశాడంట. కట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా డైరెక్ట్గా సినిమాతో వచ్చేసాడు. నిజమేనా ఇది? డైరెక్టర్ గానే ట్రై చేశాడు. వేరే స్క్రిప్ట్ తో ట్రై చేశాడు ఫస్ట్. తర్వాత ఇది కొత్త స్క్రిప్ట్ రాసుకొని ఇది నా దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ స్క్రిప్ట్ రాలేదు మీ దగ్గరికి? ఫస్ట్ స్క్రిప్ట్ నా దగ్గర రాలేదు, అది కొంచెం వేరే జోన్. అది మీరు సెట్ అవ్వరా దానికి? నేను సెట్ అవును. ఆదిత్య హాసన్ ఆయన అంత సింపుల్ గా 90s బయోపిక్ అని చెప్పి అంత బాగా ఒక మంచి సినిమా తీసి అందరిని నవ్విస్తే మీరు ఆయన కమల్ హాసన్ చేశారేంటి సార్? గుడ్ అని చేసి మేకింగ్ వీడియో ఎవరు ఐడియా? నాదే అండి. మీరేనా? మా మేకింగ్ ఎంత చిన్న సినిమా బడ్జెట్ ఎంత సస్తాగా ఉంటది అన్నది. చిన్న సినిమా బడ్జెట్ మామూలుగా ఉండొచ్చు కానీ మరీ కళ్ళజోడు పెట్టి గుడ్డోని చేసేస్తారా సార్? ప్రొడ్యూసర్ గుడ్డోడు అయితే ఫన్నీగా ఉంటుంది అనిపించింది, అంతే ఐడియా. మరి ఏమన్నాడు చూసిన తర్వాత? ఏంట్రా నాకు ఈ కర్మ, ప్రొడ్యూస్ చేసినందుకు అన్నాడా? లేదు, తను వెరీ ఫ్రెండ్లీ అండి. మేము 90s చేసాం, చాలా ర్యాప్ ఉంది, లైక్ బ్రదర్ ఓన్లీ. సో ఇలాంటి వాటికి ముందుంటాడు, ఏదైనా సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు మీరు వాసు గారికి కొన్ని కండిషన్స్ పెట్టారు మొన్న, ఫ్లాట్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి. ఎంతవరకు వచ్చినాయి? రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు పెట్టుకున్నారు? అదే వాచ్ అన్నారు, వాచ్ ఇచ్చేస్తున్నారు, తీశారు. మరి ఎప్పుడు మీరు వాచ్ ఎప్పుడు ఇస్తున్నారు ఆయనకి? మీకు ఫ్లాట్ ఎప్పుడు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు? గృహప్రవేశాన్ని చూడండి మేము ఇలా అడుగుతున్నారు. నేను అడగలా, నువ్వు అడిగినారు బ్రో. అదే అంటున్నా, మీరు సినిమా స్క్రిప్ట్ నా మీద వాడేస్తే ఎలాగా? నేను అడగలా. ఇప్పుడు మీకు ఫ్లాట్ వస్తే నాకేమన్నా దాంట్లో ఒకటి రాసిస్తారేంటి? లేదు కదా. సో ఎంతవరకు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారంట. నేను ఎందుకు హ్యాపీగా ఉంటాను బ్రో నీకు ఇస్తే? సింపుల్. మీరు 90s మీరు అన్ని దాంట్లో వాడి, లిటిల్ హార్ట్స్లో వాడి, నా మీద వాడండి మీరు అన్ని.